లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వర రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి. తప్పేం లేదు, నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన, వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమవుతుంది. తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి. నేను పత్రికాముఖంగా చెప్తున్నాను, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీంచి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను.